మన హిందూ ధర్మంలో వివాహం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం కాదు. అది ఒక పవిత్రమైన సంస్కారం. ముఖ్యంగా గరుడ పురాణం ప్రకారం మనిషి జీవితంలో గృహస్థాశ్రమం అత్యంత కీలకమైనది. ఎందుకంటే వివాహం చేసుకోని వ్యక్తి పితృరుణాన్ని తీర్చుకోలేడని, కొన్ని పవిత్ర కర్మలకు అనర్హుడవుతాడని ఈ పురాణం హెచ్చరిస్తోంది. భార్యను సహధర్మచారిణి అని ఎందుకు అంటారంటే, ఏ దానమైనా యజ్ఞమైనా భార్యతో కలిసి చేసినప్పుడే ఆ పుణ్యం రెట్టింపు అవుతుంది. గరుడ పురాణంలో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. గృహస్థ జీవితం అనేది కేవలం భోగాల కోసం కాదు, అది మోక్షానికి పునాది. వంశాన్ని నిలబెట్టే సంతానాన్ని పొందడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. సమాజానికి ధర్మానికి సేవ చేయాలంటే గృహస్థుడిగానే సాధ్యమని ఈ పురాణం స్పష్టం చేస్తోంది. అందుకే వివాహం అనేది ఒక బాధ్యత, ఒక యాత్ర మరియు ఒక ఆధ్యాత్మిక సాధన. 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమాన్నే అన్నింటికంటే గొప్పదిగా వర్ణించారు. సంపూర్ణమైన జీవితం గడపాలంటే ధర్మబద్ధమైన వివాహ బంధంలో ఉండి బాధ్యతలు నెరవేర్చడమే అసలైన మార్గం.